నవీన్ గారు, ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవాలంటే నాకు తెలిసిన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఒకసారి అది మనం ఆ వాయిస్ విన్న తర్వాత దీనిలోకి వెళ్దామండి. అసలు సాయి కృష్ణ అలా తయారవడానికి కారణం ఎవరు? ఖచ్చితంగా వైసీపీనే, ఆ పార్టీ భావజాలమే. అవును, ఇది ముమ్మాటికి నిజం. వైసీపీని ఫాలో అవుతూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ జగన్ నూరిపోస్తున్న రఫా రఫా అనే స్లోగాన్ని పదే పదే వల్లిస్తూ గాంజా మత్తులో గాడి తప్పి ప్రవర్తిస్తూ ఎంతో మంది యువతలాగానే సాయి కృష్ణ కూడా తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ లా అండ్ ఆర్డర్ ని అతిక్రమిస్తూ ఎందరెందరో మన ప్రాణాలను దృఢంగా చూస్తూ తుదముట్టిస్తూ లెక్కలేనని కేసుల్లో ఉండి బయట తిరుగుతున్న ఓ కాలయుముడు లాంటి వాడు ఈ సాయి కృష్ణ. ఇతగాడు మొదటగా కరుడుగట్టిన నేరస్తుడు, ఆ తర్వాతే ఏ కులస్తుడైనా. క్రిమినల్ అనండి, దయచేసి ఫలానా కులం వాడు అనకండి. ఆ కులానికి చెడ్డ పేరు తేకండి. ఓ క్రిమినల్ వెనకేసుకొచ్చే ఏ కులానికైనా కుల సంఘానికైనా ఇదే నా విజ్ఞప్తి. విన్నారు కదండి. అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది రాజకీయానికి సంబంధించిందో ఒక సామాజిక వర్గానికి సంబంధించిందో కాదు. ఇది సామాజిక న్యాయం జరగవలసింది ఎవరికి జరగాలి, ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి అంటే ఈ రోజున మనం చూస్తున్నాం. అసలు సాయి కృష్ణ ఎవరు అనేది విన్నాం, అతను ఏంటి అనేది తెలుసుకున్నాం. వాళ్ళ తండ్రి, తల్లి, మేనమామ అందరూ కూడా ఈ కులాన్ని గురించి మాట్లాడుతున్న వ్యక్తులకి ఎలాంటి సమాధానం చెప్పారో చూసాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి కుల పిచ్చి అంటే, పెద్దవాళ్ళు చెప్తారు కుల గజ్జి ఉన్నవాడికి లజ్జ ఉండదు అంటే, వీళ్ళని చూస్తే చిచ్చి ఇదేనా? అసలు ఆ అబ్బాయి తయారవటానికి కారణం ఎవరు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎవరు కనిపిస్తున్నారు? ఆ అబ్బాయి అలా చెలరేగిపోవటానికి కారణం ఎవరు అంటే, చేసిన నేరానికి సరైన శిక్ష పడలేదా, ఎప్పుడు ఎలాగా ఇవన్నీ పెంచి పోషించింది ఎవరు? ఇలా విజృంభిస్తుంటే ఈ వికృత చేష్టలతోటి వీళ్ళు సమాజంలో మరి కట్టడి చేయకుండా వాళ్లతో కలిసి పని చేపించింది ఎవరు అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఎవరున్నారు అనేది. ఆ కులాల్ని రెచ్చగొడుతూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే 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 చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరం కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఇది తప్పు, ఈ తప్పు చెయ్యకండి. సమాజంలో మీరు నవ్వుల పాలు కాకండి. నవ్వితే నవ్వేర్లే, వాళ్ళ పళ్ళే బయటపడితే మాకేంటి సిగ్గు అన్నట్లుగా ఈ రోజున వాళ్ళంతా ప్రవర్తిస్తున్నారు. ఏంటి దారుణం ఎక్కడైనా ఉందా? ఒకవైపు కొడుకును పోగొట్టుకున్న బాధలో ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మనం ఓదార్చాలి. ఆవిడ కూడా చెప్తుంది, మా అబ్బాయి గాడి తప్పాడు, ఆ తప్పటానికి గల కారణాలేంటి, దాని వెనకున్న ఆ దుష్ట శక్తులేంటి అని కూడా ఆవిడ మాట్లాడటం జరిగింది. మరి అవన్నీ బయటకు తీయాలి కదా. ఎవరు కారణం? ఆ అబ్బాయి అలా తయారవటానికి ఎవరు పెంచి పోషించారు? డ్రగ్స్ మాఫియా నడిపించింది ఎవరు? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మహిళల మీద దాడులు జరిగినాయి, ఎన్ని రకాలుగా మహిళల్ని దాష్టికానికి వీళ్ళు పాల్పడ్డారు మహిళల పైన. ఆ రోజున కులం గుర్తుకు రాలేదా? ఈ రోజున చూస్తున్నాం, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ని అర్ధనగ్నంగా నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టినప్పుడు ఆ రోజున కులం గుర్తుకు రాలేదండి. అమర్నాథ్ గౌడ 10వ తరగతి చదివే అబ్బాయి తన అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగితే పేపర్లు, ఆ అబ్బాయి బుక్స్ లోని పేపర్లే ఆ అబ్బాయి నోట్లో కుక్కేసి కిరోసిన్ పోసి తగలబెట్టినప్పుడు ఆ అబ్బాయి ఎంత ఆహాకారాలు చేశాడు, ఎంత దారుణంగా తను ఆ ఫైనల్ స్టేజ్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ అబ్బాయి మీద ఆ రోజున ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని ఆ రోజున గుర్తుకు రాలేదా? ఈ రోజున మాట్లాడే వాళ్ళందరికీ ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే 2019 నుంచి 24 మధ్య జరిగిన దౌర్జన్యాలు, దాష్టికాలు, దామనకాండ అంతా ఇంత కాదు. ఎంత దారుణంగా జరిగిందో ఈ రోజున పదే 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 ఈ విధంగా మాట్లాడుతున్న వ్యక్తులకి ఎలాంటి సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాయిస్ ని వినిపించాల్సింది. ఖచ్చితంగా వాళ్ళ చెంప చెళ్ళున పగిలేటట్లు, వాళ్ళ 32 పళ్ళు రాలేటట్లు సమాధానం చెప్పాలి. ఏంటండి ఇది? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంత మంది తల్లిదండ్రులు పుత్ర శోకానికి బాధితులు అవుతున్నారు, ఎంత మంది మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి గంజాయి మత్తులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఎంత దారుణమైన విషయం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం, జరుగుతూనే డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఒకవైపు తిరుగుతుండే, వీళ్ళేంటి డ్రగ్స్ ముద్దు బ్రో అని చెప్తున్నారు. ఎలా ఉంటుంది అది? అదే కదా వాళ్ళు పెంచి పోషించారు. వాళ్ళ యువ నాయకుడు కొండారెడ్డి కూడా డ్రగ్స్ తో పట్టుబడ్డాడు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఈ విద్యార్థి సంఘాలకు సంబంధించిన అబ్బాయి. అంటే ఎప్పటికప్పుడే తప్పులు చేస్తూ తప్పించుకుంటూ దొరికిపోతూ మళ్ళీ ఆ తప్పుల నుంచి బయటపడాలంటే కులాలను అడ్డం పెట్టుకుంటూ, కుల రాజకీయాలను రెచ్చగొట్టుకుంటూ మీ రాజకీయ మనుగడ సాగించుకోవటం కోసం ఎంత దారుణానికైనా పాల్పడతాం, ఏ దాష్టికానికైనా మేము వెనకాడం అనే రీతిన ఈ రోజున కొనసాగుతుంటే చూస్తూ ఊరుకోం. ప్రతి ఒక్కరూ మొన్న అంబటి రాంబాబు గారు ఏదో పాపం ఆవేశంలో పోస్ట్ పెట్టేశారు, కాపులం కదులుతున్నాం, కథం తొక్కనున్నాం, కూటమి ఓటమి వరకు. ఎవరొస్తారండి మీ వెనకాల? కాపునని మీరెలా చెప్పుకుంటారండి? అసలు మీరు కాపు సామాజిక వర్గాన్ని ఏ విధంగా తోలనాడారండి? ఫస్ట్ అది గుర్తు చేసుకోవాలి కదా. ఈ రోజు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సింది ఒక్కటే, ఇక్కడ కులం కాదు కావాల్సింది, అక్కడ జరిగిన అన్యాయానికి న్యాయం జరిగితే చాలు, కులాల కుంపట్లు వద్దు, ఈ డ్రగ్స్ మాఫియా నుంచి మన బిడ్డల్ని మనం సరే కాపాడుకుందాం. ఏదైనా సరే శ్రీలీల గారు ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే, ప్రతి అంశాన్ని కూడా కులాలకు ఆపాదించి చూడటం కరెక్ట్